హాయ్ ఫ్రెండ్స్, దేవిక అండ్ డానీ ఈ వెబ్ సిరీస్ రివ్యూని అయితే చూద్దాము. రీతు వర్మ ఫస్ట్ టైం యాక్ట్ చేసినటువంటి వెబ్ సిరీస్ ఇదైతే మనకు జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ వచ్చేసి 25 మినిట్స్ రన్ టైం అయితే ఉంది. ఇందులో రీతు వర్మతో పాటు సుబ్బరాజు, సూర్య వీళ్ళైతే మెయిన్ లీడ్స్ చేశారు. సో ఇది వచ్చేసి తెలుగుతో పాటు అన్ని లాంగ్వేజెస్లో అవైలబిలిటీలో ఉంది. సో ఈ సిరీస్ని అయితే తెలుగులో చూశాక ఎలా ఉంది అంటే, సిరీస్ మొత్తం చూసిన తర్వాత మనకు అనిపించేది ఏంటి అంటే, ఆల్రెడీ చూసిన కథే కదా, కొత్త ఏముంది అనేసి అనిపిస్తుంది. కాకపోతే స్టార్టింగ్లో ఒక 3 ఎపిసోడ్స్ చూస్తే మాత్రం ఏదో కొత్తగా చూపించబోతున్నారు అనేసి అనిపిస్తుంది. సో పాత స్టోరీనే పాత స్టైల్లోనే చూపించాడని చెప్పొచ్చు డైరెక్టరు. కొత్తగా అయితే ఏం ట్రై చేయాలనేసి ఆయన అనుకోలేదు. కాకపోతే స్టార్టింగ్లో ఒక 2 ఎపిసోడ్లు మాత్రం చూసుకున్నట్లయితే కొంచెం కొత్తగా అయితే చూపించాడని చెప్పొచ్చు. అందులోనూ మెయిన్గా మనకు ఆ మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని రివీల్ చేసేటప్పుడు మనకు కొంచెం కొత్తగా అయితే ఉంటుంది. దాని తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకు రొటీన్ అనేది అయిపోతుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి రొటీన్ గానే ఎండ్ చేశాడని చెప్పొచ్చు. ఇటువంటి పాయింట్స్ తో మనం ఆల్రెడీ చాలా సినిమాలు చూసుంటాము. మళ్ళీ అదే పాయింట్ తీసుకొని డైరెక్టర్ ఇక్కడ ఒక వెబ్ సిరీస్ అయితే తీయాలనుకున్నాడు. మరి ఇక్కడ ఆయన కొత్తగా ఏదైనా చెప్పగలిగితే ఆల్రెడీ చూసిన స్టోరీని మనకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ డైరెక్టర్ ఏ విధంగా చెప్పాడనేసి కనుక చూసుకున్నట్లయితే ఈ మూవీ స్టోరీ ఏంటి అంటే, సో ఇందులో దేవిక క్యారెక్టర్ చేసినటువంటి రీతు వర్మ, ఈమె వచ్చేసి ఒక స్కూల్ టీచర్ అనమాట. సో ఈమెకు వచ్చేసి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఈమెకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. కానీ ఈమెకు మాత్రం ఆ మ్యారేజ్ అనేది ఇష్టం ఉండదు. సో ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి ఒక 3 మంత్స్ గ్యాప్ అయితే ఉంటుంది. సో ఈ లోపల ఆమె ఆ మ్యారేజ్ నుంచి ఎలాగన్నా తప్పించుకోవాలి అనేసి ట్రై చేస్తూ ఉంటుంది. సో అటువంటప్పుడే ఈ లైఫ్లో అతనైతే వస్తాడు. అతనే మన డానీ. సో ఇతన్ని చూసిన తర్వాత దేవిక ఇష్టపడుతుంది. సో వీళ్ళిద్దరు స్టోరీ ఈ విధంగా అయితే వెళ్తూ ఉంటుంది. అప్పుడే దేవికకి ఒక శక్తి ఉంది అనేసి తెలుస్తుంది. అది ఏంటి అంటే, ఈమె వచ్చేసి ఆత్మల్ని చూడగలగదు అనమాట. సో అటువంటప్పుడు ఈమె దగ్గరికి ఒక ఆత్మ అనేది రావడం జరుగుతుంది. ఆ ఆత్మ వచ్చి తన కష్టాల్లో ఉన్నానని చెప్పేసి ఆ కష్టాలు తీర్చమని చెప్పేసి ఏమని అడుగుతుంది. ఇంతకీ ఆ ఆత్మ ఎవరు, ఆ ఆత్మ దేవిక దగ్గరికే ఎందుకు వస్తుంది, ఆ ఆత్మకు వచ్చినటువంటి కష్టాలు ఏంటి, ఆ కష్టాలని దేవిక తీర్చిందా లేదా, దేవిక లవ్ స్టోరీ ఏమైంది అనేది మనం ఈ సిరీస్లో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. ఈ స్టోరీని డైరెక్ట్ ఎలా చూపించారంటే, మొత్తం 7 ఎపిసోడ్లు అయితే ఉంటాయన్నమాట. అందులో మనకు ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అనేటివి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెయిన్గా మనకు ఆ యొక్క ఆత్మకు సంబంధించినటువంటి ఆ రివీల్ చేసేటప్పుడు అది మాత్రం చాలా బాగుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ కనుక చూసుకున్నట్లయితే ఆత్మకు సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దానికి ఈ దేవికది ఏ విధంగా సహాయం చేసింది అనేది ఉంటుంది అనమాట. మెయిన్గా మనకు ఆ ఆత్మకు సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాక్ కనుక మీరు చూసినట్లయితే మనం చాలా సినిమాల్లో చూసినటువంటి ఫ్లాష్ బ్యాకే మనకు గుర్తొస్తుంది. అదే ఉంటుందన్నమాట. సో దాన్ని కనుక కొంచెం మార్చున్నట్లయితే ఇంకా బాగుండేది. ఆ ఫ్లాష్ బ్యాక్ మాత్రం మనం చూసినప్పుడు ఆల్రెడీ చూసిందే కదా అన్న విధంగా అయితే ఉంటుంది. మళ్ళీ మనకు లాస్ట్ ఎపిసోడ్స్కి వచ్చేసరికి ఆ లాస్ట్ ఎపిసోడ్లో మళ్ళీ దీనికి కొనసాగింపు సెకండ్ పార్ట్ ఉండబోతుంది అనేసి అయితే కొనసాగింపు చేశారనమాట. సో ఓవరాల్గా మనకు డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాంట్లో ఒక పాత స్టోరీని తీసుకున్నాడు. చూపించే విధానం కూడా మనకు ఎక్కడ ఎక్కువ ట్విస్టులు టర్నులు లేకుండా చూసేటప్పుడు మనకు ఏం జరగబోతుంది అనేది ముందే తెలిసిపోయే విధంగా అయితే తీసాడని చెప్పొచ్చు. డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని 100% ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే రీతు వర్మ గారికి ఒక మంచి క్యారెక్టర్ అయితే వచ్చింది. ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఆయనకైతే చాలా బాగా సెట్ అయిందని చెప్పొచ్చు. అలాగే ఇందులో సుబ్బరాజు గారు ఒక క్యారెక్టర్ చేశారు. ఆయన క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. ఆయన వచ్చినప్పుడంతా మనకు ఒక మంచి కామెడీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి చాలా బాగా సెట్ అయ్యారు. వాళ్ళు చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే ఇందులో మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి చాలా బాగున్నాయి. మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుంది. మెయిన్గా ఇందులో కెమెరా వర్క్ మాత్రం చాలా చాలా బాగుంది. ఆ గోదావరి అందాలు అనేటివి చాలా బాగా చూపించారని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనకు చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉంది అంటే, మీరు కనుక ఫ్యామిలీతో కలిసి టైం పాస్ కోసం ఒక మంచి తెలుగు వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటూ ఉన్నట్లయితే దీన్ని అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. మీకైతే నచ్చుతుంది. మీరు కనుక కొత్తగా ఉన్నటువంటి ఏదన్నా ఒక వెబ్ సిరీస్ చూడాలి, కొత్త స్టోరీస్ చూడాలి అనుకుంటూ ఉన్నట్లయితే మాత్రం ఇది మీకు నచ్చదు. నాకైతే ఈ సిరీస్ నచ్చింది. ఒకసారి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అనిపించింది. సో మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.